హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థర్డ్ క్లాస్ ఆఫ్ NumPy సిరీస్. ఈ సిరీస్లో మీకు ఇండెక్సింగ్ 1D 2D 3D అరేస్, స్లైసింగ్ అరేస్, సింగిల్ యాక్సిస్ మల్టీ యాక్సిస్ రివర్స్ స్లైసింగ్, బూలియన్ ఇండెక్సింగ్ ఫిల్టరింగ్ అరేస్ ఫర్ ఫిల్టరింగ్ అరేస్, ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అండ్ సెలెక్టివ్ రిట్రీవల్, ఇటరేటివ్ అండ్ ఓవర్ అరేస్ యూజింగ్ లూప్స్ అండ్ ND ఐటమ్. ఈ టాపిక్స్ మీకు కవర్ చేస్తాను. మీరు నా ఫస్ట్ 2 క్లాసెస్ వినకపోతే అవి కూడా వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి నా ఛానల్లో. ఫస్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ ఇన్ NumPy arrays. Indexing in NumPy arrays refers to the process of accessing elements, slices, rows, columns, or subarrays in an array using indices. NumPy provides powerful and flexible indexing mechanism for working with arrays. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రోస్ కాలమ్స్లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడాన్ని ఇండెక్సింగ్ అంటారు. సో NumPy provides powerful and flexible indexing mechanism. NumPy మనకి పవర్ఫుల్ ఇండెక్సింగ్ మెకానిజం పవర్ చేస్తుంది ఫర్ వర్కింగ్ విత్ అరేస్. దీంట్లో మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అని ఉంటాయి. పాజిటివ్ ఇండెక్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే వెనక నుంచి స్టార్ట్ అవుతుంది, వెనక నుంచి మనం నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తాము. నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1D అరే, 2D అరే, 3D అరే. ఇప్పుడు ఏంటంటే 1D అరే, 2D అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 1D అరే ఏంటంటే యాక్సెస్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో చేయొచ్చు మనం. అండ్ ఇన్ ఏ 1D అరే దీన్ని ఆల్సో మనం వెక్టర్ అని కూడా అంటాము. హ్యాజ్ ఎ సింగిల్ రో ఆర్ సింగిల్ కాలమ్. 1D అరేలో ఓన్లీ సింగిల్ రో అండ్ సింగిల్ కాలమ్ ఉంటాయి. 2D అరేకి వస్తే దీంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ 3D అరే యాక్సెస్ స్లైసెస్ ఆఫ్ హయ్యర్ డైమెన్షనల్ అరేస్, మనం హయ్యర్ డైమెన్షనల్ అరేస్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ 3D అరే కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ 2D మ్యాట్రిసెస్ స్టాక్డ్ టుగెదర్. ఇప్పుడు ఒక 3D అరేలో ఒక మల్టిపుల్ 2D అరేస్ ఉంటాయి, టుగెదర్గా కలిసి ఉంటాయి, దాన్ని 3D అరే అంటాం. ఫస్ట్ వచ్చేసి మనం ప్రాక్టీస్లోకి వస్తే, మీకు ఫస్ట్ వచ్చేసి NumPyని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను క్లాస్ చెప్పాను, ఇలా ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని ఇచ్చుకున్నాము. తర్వాత నేను ఒక 1D అరే క్రియేట్ చేశా. ఫస్ట్ 1D అరే అనేది ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత ఏంటి 1D అరే ఏమని ఇచ్చుకున్నాను, అరే ఎలా క్రియేట్ చేయాలో మీ క్లాస్ చెప్పాను. np.array అని ఇచ్చుకున్నాను. అండ్ ఏమేమి np.array అని చెప్పి మన ఎలిమెంట్స్ ఇచ్చుకోవాలి లిస్ట్లో. తర్వాత ఏంటి, దానికి నేమ్ ఏమి ఇచ్చుకున్నా, array_1d అని నేమ్ ఇచ్చుకున్నాను. దాంట్లో మనకు ఉన్న ఎలిమెంట్స్ నేను ఏమి ఇచ్చుకున్నా 10, 20, 30, 40, 50 అని ఇచ్చుకున్నా. తర్వాత వచ్చి నేను దీన్ని 1D అరే ఇండెక్సింగ్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను, 1D అరే ప్రింట్ చేశా. మనకి ప్రింట్ అయింది చూసారా, 10, 20, 30, 40 ప్రింట్ అయింది. తర్వాత నేను ఫస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. పాజిటివ్ ఎలిమెంట్ని మనం ఇలాగ స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చుకోవాలి. లిస్ట్లో 0 ఎంచుకున్నాం. మీకు చెప్పాను, పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి పాజిటివ్ ఇండెక్స్ అంటే స్టార్టింగ్లో 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది. నెగిటివ్ ఇండెక్సింగ్ వచ్చేస్తే మనకి లాస్ట్లో 50 ఉంది కాబట్టి -1 అని ఇచ్చుకున్నాను. అంటే ఇది -1, -2, -3, -4 అలాగా. ఇక్కడ -1 అని ఇచ్చుకున్నాం కాబట్టి -1లో మనకి ఏం ప్రింట్ అయింది, 50 ప్రింట్ అయింది. ఇప్పుడు -2 అని ఇచ్చుకుంటే మనకి 40 ప్రింట్ అయింది. చూసారా, 40 ప్రింట్ అయింది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి 2D అరే ఇండెక్సింగ్. 2D అరే ఇండెక్సింగ్ వచ్చేస్తే నేను 2D అరే క్రియేట్ చేశాను. ఇక్కడ ఇదేంటంటే 3 rows అండ్ 3 columnsలో 2D అరే క్రియేట్ అయింది. ఫస్ట్ నేను 2D అరేని ప్రింట్ చేశా, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి 2D అరేని ప్రింట్ చేశా. తర్వాత నేనేం కావాలనుకున్నాను, ఎలిమెంట్ ఎట్ రో 1 కాలమ్ 2 పాజిటివ్ ఇండెక్స్, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కావాలి నాకు. సో ఫస్ట్ రో అంటే మనకి ఎలా అవుతుంది, ఇదేమో ఫస్ట్ రో మనకి ఎలా స్టార్ట్ చేయాలి, 0, 1, 2, 3 ఇలా స్టార్ట్ చేయాలి.
కాలం కూడా అంతే, ఇదేమో 0 కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ఇలా స్టార్ట్ చేయాలి నిలువుగా. సో మనకి ఫస్ట్ రో సెకండ్ కాలం కావాలి. మనం లెక్క ప్రకారం ఏం చేసుకోవాలి, ఫస్ట్ రో అంటే 0 1, తర్వాత సెకండ్ కాలం కాలం 2 అన్నాడు 0 1, మనకి ఫస్ట్ రోలో సెకండ్ కాలం 2 ప్రింట్ అయింది. తర్వాత ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తున్నా, ఎలిమెంట్ ఎట్ రో -1 కాలం -2 సేమ్ నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ వెనక నుంచి వస్తే ఇది -1 -2 -3 ఇలాగా. ఇక్కడ -1 అంటే ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్లో 7 8 9 ఇలాగా. దీంట్లో సెకండ్ కాలం అనుకున్నాడు -1 -2, ఇక్కడ -2 కాబట్టి 8 మనకు వచ్చేసి నెగిటివ్ ఇండెక్సింగ్లో రో 1 కాలం 2లో ఉంది, అది ప్రింట్ అయింది. సేమ్ ఇలాగే 3D అరే ఇండెక్సింగ్ చేద్దాం. A 3D array consists of multiple 2D matrices stacked together. మీకు ఆల్రెడీ చెప్పాను 3D అంటే ఏం లేదు, మల్టిపుల్ 2D అరేస్ని 3D అంటారు. ఒక స్టాక్ టుగెదర్ ఉంటే దాన్ని 3D అంటారు. ఫస్ట్ మనం ఒక 3D అరే క్రియేట్ చేశాను, తర్వాత దాన్ని ప్రింట్ చేసుకున్నా. తర్వాత నాకేం కావాలి, ఎలిమెంట్ ఎట్ బ్లాక్ 1 రో 2 కాలం 2 ఇది కావాలి. ఇదేంటి, ఇక్కడ మనకు ప్రింట్ అయింది 2 బ్లాకులు, ఇది బ్లాక్ 1 ఇది బ్లాక్ 2. సో నాకు ఏ ఎలిమెంట్ కావాలి, బ్లాక్ 1 అని ఇచ్చుకున్నా, రో 2 అండ్ కాలం 2. బ్లాక్ 1లో రో 2 అండ్ ఇది 0 బ్లాకు, ఇది ఫస్ట్ బ్లాకు. సో దీంట్లో రో 2 అంటే 0 1 ఇది కావాలి మనకి, 0 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. ఇది కాలం 2 అంటే 0 కాలం 1 కాలం. సో అక్కడున్న ఎలిమెంట్ ఏంటి, 8, మనకి 8 ప్రింట్ అయింది. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది దీనికి. నేను మొత్తం ప్రిపేర్ చేశాను ఇలాగా నోట్బుక్, మీకు టైం చాలా తక్కువలో చెప్పడానికి, మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ఏ పాయింట్ మర్చిపోకుండా ఉండడానికి అంతా నేను పాయింట్ నేను టైప్ చేసి కోడ్ రాసుకొని రిటర్న్ చేసుకొచ్చాను మీకు బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. సో ఫస్ట్ వచ్చేసి 1 డే, దీంట్లో ఏంటి, పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. నేను లాస్ట్ టైం ఇందాక చెప్పాను 2D అరేలో యాక్సెసింగ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ యూజింగ్ రో కాలమ్స్. మనం ఒక రో, ఇందులో ఏంటంటే 2D అరేలో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, దాంట్లో మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. 3D అరేలో ఏంటి, ఒక బ్లాక్ ఉంటుంది, రో ఉంటుంది, కాలం ఉంటుంది. దీంట్లోంచి మనం స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పా 3D ఈజ్ నంబర్ ఆఫ్ 2D అరేస్ స్టాక్ టుగెదర్ ఉంటే అది 3D అరే అంటాం. ఇక్కడ బ్లాక్ అని ఇచ్చుకున్నాం, ఇది ఒక ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్. ఈ బ్లాక్ ఏమిటి, 0 బ్లాక్ 1 బ్లాక్ అనుకోండి. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చి స్లైసింగ్ ఆఫ్ అరేస్. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, మీరు క్లియర్గా వినండి. Slicing of arrays. Slicing arrays in NumPy allows you to access a subset of elements, rows, columns or subarrays from a larger array. It uses the start to stop step notation, and slicing is available for arrays of any dimension. మనం స్లైసింగ్ అనేది ఏ డైమెన్షన్ కైనా చేయొచ్చు, కానీ ఇట్ యూజెస్ స్టార్ట్ స్టాప్ స్టెప్ నోటేషన్. స్టార్ట్ స్టాప్ స్టెప్ అని ఉంటుంది. Slicing arrays allows you to access the subset of elements. Subset of elements ని, రోస్ కాలమ్స్ ని మనం యాక్సెస్ చేయడానికి స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఏంటి, సింగిల్ యాక్సెస్ స్లైసింగ్. యూజ్ ద కాలన్ ఆపరేటర్ టు స్పెసిఫై స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్ ఫర్ స్లైసింగ్. ఇక్కడ మనం ఏంటంటే కాలమ్ని స్టార్ట్ స్టాప్ స్టెప్ చేయడానికి కాలన్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి 1D అరే స్లైసింగ్. ఫస్ట్ మనం 1D అరే, నేనైతే 1D అరే అనేది ఒకటి ప్రింట్ చేసుకున్నా, ప్రింట్ అయింది. తర్వాత నాకేం కావాలి, ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 3.
ఎక్కడి నుంచి కావాలి? స్లైసింగ్ ఫ్రమ్ ఇండెక్స్ అగైన్ 1 నుంచి 3 దాకా ఉన్న ఎలిమెంట్స్ కావాలి. సో మనం 3 అంటే ఏమి ఇచ్చుకోవాలి? 4 అని ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఇది. 4 ప్రింట్ అవ్వదు, ఇన్క్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. 1 to 3 ప్రింట్ అవుతుంది. సో ఎలిమెంట్స్ ఫ్రమ్ ది ఇండెక్స్ 1 to 3. సో 1 నుంచి ఇది 0 కాబట్టి ఇది 1 2 3 4. ఇప్పుడు నాకు 4 ఎలిమెంట్స్ కావాలి. 1 to 4 కావాలి. 0 వదిలేస్తాం, 0 అడగలే కాబట్టి 20 30 40 ప్రింట్ అవుతుంది. 4 అన్నాడు, 50 ప్రింట్ అవుతుంది. 0 1 2 3 4 కాబట్టి 50 ప్రింట్ అవుతుంది. 40 దాకా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ విత్ స్టెప్ 2 ఒక స్టెప్ నుంచి మనకి 2 స్టెప్తో ప్రింట్ అవ్వాలంటున్నాడు. అంటే ఏంటి? ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఒక స్టెప్ ఒకటి వదిలేసుకుని అలాగా. సో ఫస్ట్ 10 ప్రింట్ అయింది, తర్వాత 20 వదిలేశాడు, తర్వాత 30 ప్రింట్ అయింది, తర్వాత 40 వదిలేసింది, తర్వాత 50 ప్రింట్ అయింది ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ అరే. ఇదేంటంటే మొత్తం అరే ప్రింట్ అవుతుంది విత్ -1 అంటే మీకు చెప్పాను వెనక నుంచి ప్రింట్ అవుతుంది. సో -1 అని ఇచ్చుకున్నాము. -1 అని ఇస్తే ఏమైంది? మనకి అంతే ప్రింట్ అయింది వెనక నుంచి. ఇక్కడ 10 20 30 40 50 కాస్త 50 40 30 20 10 అలా ప్రింట్ అయింది. సో మనం స్టెప్ ఏమని ఇచ్చుకున్నాం? -1 అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు -2 అని ఇచ్చుకుంటే ఏమైంది? స్టెప్ తీసుకుంది, వెనక నుంచే 50 ప్రింట్ అయింది, ఒకటి వదిలేసింది, 40 వదిలేసింది, 30 ప్రింట్ అయింది, తర్వాత 20 వదిలేసింది, 10 ప్రింట్ అయింది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి 2D అరే స్లైసింగ్. 2D అరే ఒకటి ప్రింట్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ రో ఆల్ కాలమ్స్. ఇక్కడ ఫస్ట్ రో ప్రింట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ రో ఏమని ప్రింట్ చేసుకున్నాను? 0th రో ఏముంది? 1 2 3 ఉంది, ప్రింట్ అయింది. మళ్ళీ ఆల్ కాలమ్స్. ఇక్కడ కాలమ్ వదిలేస్తే ఏముంది? దాని అర్థం ఏంటంటే ఆల్ కాలమ్స్. ఫస్ట్ రోలో ఆల్ కాలమ్స్ ప్రింట్ అయింది. ఫస్ట్ రోలో 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. తర్వాత ఫస్ట్ కాలం. సో మనకి ఫస్ట్ కాలంలో ఆల్ రోస్ ప్రింట్ అవ్వాలని నేను అనుకున్నా. ఇక్కడ రోస్లో ఏం పెట్టాల అంటే ఆల్ ఇచ్చేసుకొని కాలం తెచ్చుకున్నాం అంటే అన్నీ ప్రింట్ అవుతాయి. సో 1 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 7 ప్రింట్ అయింది. చూసారు ఎలా. నెక్స్ట్ వచ్చేసి సబ్ అరే. 1 నుంచి 2 దాకా అండ్ కాలమ్స్లో 2 నుంచి 3 దాకా మనకి ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. 0 to 2 ఫర్ రోస్ అంటే సెలెక్ట్ రోస్ ఫ్రమ్ ఇండెక్స్ 0 to 1 ఎక్స్క్లూడింగ్ 2. ఇక్కడ 2 వదిలేసి 0 to 1 దాకా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటంటే 1 to 3 అంటే ఫర్ కాలమ్స్కి వచ్చేసి సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 2 ఎక్స్క్లూడింగ్ 3 అంటే 3 వదిలేసి 1 నుంచి 3 దాకా 2 దాకా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పార్ట్ వస్తుంది, ఈ పార్ట్. సో సారీ, ఇది ఇప్పుడు మనకి 2 3 5 6 ప్రింట్ అయింది. గమనించండి. 0 రో సెకండ్ కాలం 0 1 0 1 2 చూసారా ఇలాగ 2 3 5 6 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ స్లైసింగ్ విత్ స్టెప్స్ అండ్ రివర్స్ స్లైసింగ్. ఇక్కడ స్లైసింగ్ కెన్ బి అప్లైడ్ అలాంగ్ మల్టిపుల్ యాక్సెస్ విత్ స్టెప్స్ అండ్ రివర్స్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే స్లైసింగ్ కెన్ బి అప్లైడ్ అలాంగ్ విత్ మల్టిపుల్ యాక్సెస్ కూడా అవుతుంది, విత్ స్టెప్స్ రివర్స్ స్లైసింగ్ కూడా చేయొచ్చు మనం. ఫస్ట్ ఏంటంటే ఒక రివర్స్డ్ రోస్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి? కాలన్ డాట్ -1 అని ఇచ్చుకున్నాం. దీని అర్థం ఏంటి? ఇక్కడ సెలెక్ట్ ఆల్ రోస్ బట్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రోస్ ప్రింట్ అవ్వాలి కానీ ఇన్ రివర్స్ ఆర్డర్. తర్వాత నెక్స్ట్ కామా ఇచ్చుకొని కాలన్ ఒకటే ఇచ్చుకుందాము. దీని అర్థం ఫర్ కాలమ్స్ సెలెక్ట్ అన్ని కాలమ్స్ను ప్రింట్ చేయమని నేను ఇక్కడ అడుగుతున్నా. ఇక్కడ మనకి అన్ని కాలమ్స్ ప్రింట్ అయింది కానీ రివర్స్గా ప్రింట్ అయింది. 1 2 3 4 కాస్త ఎలా ప్రింట్ అయింది?
ఫస్ట్ ఏమో 7 8 9 ప్రింట్ అయింది, తర్వాత 4 5 6 ప్రింట్ అయింది, తర్వాత 1 2 3 ప్రింట్ అయింది. ఇక్కడ ఇలా రివర్స్లో ప్రింట్ అయింది. మనం రివర్స్లో అడిగాం కాబట్టి -1 అని ఇచ్చుకున్నాం కాబట్టి. సో రివర్స్డ్ కాలమ్స్ సేమ్ అలాగే ఇందాక రోస్ని రివర్స్ చేస్తాం, కాలమ్స్ రివర్స్ చేస్తాం. మనకి 1 2 3 ఇలా ప్రింట్ అవ్వాల్సింది రివర్స్లో ప్రింట్ అయింది. కాలన్ ఫర్ రోస్, సెలెక్ట్ ఆల్ రోస్ అండ్ యాజ్ దే ఆర్. అలాగే ఉన్నట్టు అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకుంది. దీని అర్థం ఏంటి, ఇక్కడ కాలన్ -1 అంటే సెలెక్ట్ ఆల్ కాలమ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. -1 ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. చూసారు, 1 2 3 ఉండాల్సింది 3 2 1 ప్రింట్ అయింది, 4 5 6 ఉండాల్సింది 5 6 6 5 4 ప్రింట్ అయింది, 7 8 9 ఉండాల్సింది 9 8 7 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 3D అరే స్లైసింగ్. ఫస్ట్ వచ్చేసి 3D అరే నేను ప్రింట్ చేసుకున్నాను 1 2 3 4 5 6 7 8. తర్వాత ఏంటి, ఫస్ట్ బ్లాక్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ బ్లాక్ ఒకటే. ఫస్ట్ బ్లాక్లో ఆల్ ఎలిమెంట్స్, బ్లాక్ రో కాలం కాబట్టి అన్ని ఫస్ట్ బ్లాక్ మొత్తం ప్రింట్ అవ్వాలని ఇక్కడ చేశాను. ఫస్ట్ బ్లాక్ మొత్తం ప్రింట్ అయింది. తర్వాత ఏంటి, నాకు లాస్ట్ బ్లాక్ ఫస్ట్ రో ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. నాకు లాస్ట్ బ్లాక్ ప్రింట్ అవ్వాలి. లాస్ట్ బ్లాక్ ఏంటి, ఇది. దాంట్లో ఫస్ట్ రో ఏంటి 0 కాబట్టి 5 6 ప్రింట్ అవ్వాలనుకున్నా. 5 6 ప్రింట్ అయింది. తర్వాత బూలియన్ ఇండెక్సింగ్. బూలియన్ ఇండెక్సింగ్ ఫిల్టర్స్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే బూలియన్ ఇండెక్సింగ్ ఏం చేస్తామంటే ఇది ఫిల్టర్ చేస్తుంది, ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది బేస్డ్ ఆన్ కండిషన్స్. ఎక్స్ట్రాక్ట్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఏ థ్రెషోల్డ్. ఇక్కడ థ్రెషోల్డ్ అంటే ఒక బౌండరీ, ఒక లిమిట్ ఇచ్చుకొని, కండిషన్ ఇచ్చుకొని మనం బూలియన్ ఇండెక్సింగ్ అనేది చేస్తాం. ఫస్ట్ అనేది మనం ఒక 1D అరే తీసుకున్నాను, 1D అరే ప్రింట్ చేశాను. తర్వాత ఈ ఫిల్టర్ వాల్యూస్ గ్రేటర్ దాన్ 25 ఒక లిమిట్ అని ఇచ్చుకున్నాను. ఫిల్టర్డ్ ఇది దానికి ఏం నేమ్ ఇచ్చుకున్నా, ఫిల్టర్డ్ అని నేను ఇచ్చుకున్నా, వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నా. 1D అరే గ్రేటర్ దాన్ 25 అనే కండిషన్ ఇచ్చుకున్నాను. తర్వాత ఏంటి, మనకి వాల్యూస్ కండిషన్ ఓకే అయితే వాల్యూస్ గ్రేటర్ దాన్ 25 ఫిల్ట్ అయింది. ఇక్కడ మనకి నేను ఇచ్చుకున్నది ఏంటంటే వాల్యూస్ గ్రేటర్ దాన్ కన్నా 25 ఉన్నది ప్రింట్ అవ్వాలని నేను ఇక్కడ కండిషన్ ఇచ్చాను ఇక్కడ. సో మనకి ఇక్కడ ఈ లిస్ట్లో 30 40 50 అనేది 25 కన్నా గ్రేటర్ దాన్ కాబట్టి ఆ వాల్యూస్ ప్రింట్ అయింది. తర్వాత బూలియన్ మాస్క్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు 1Dని డివైడెడ్ బై 2 చేస్తే రిమైండర్ ఈక్వల్ టు 0 రావాలని నేను చెప్పాను నేను ఇక్కడ. తర్వాత ఏంటి, ఆ బూలియన్ మాస్క్లో ఇప్పుడు మనకి డివైడెడ్ బై 2 అయితే మనకి ట్రూ అని మాస్క్లో మనకి ట్రూ అని వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మాస్కింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి అన్ని వాల్యూస్ డివైడెడ్ బై 2 అయింది, రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. సో ఆల్ ట్రూ వచ్చింది. తర్వాత నేనేమనుకున్నాను, ఓన్లీ ఎలిమెంట్స్, ఇక్కడ ఏంటంటే 1D ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్కి ఓన్లీ ఎలిమెంట్స్ వేర్ మాస్క్ ఈస్ ట్రూ ఆర్ సెలెక్టెడ్. ఇక్కడ ఎక్కడైతే దేనికైతే ట్రూ వచ్చిందో ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేయాలనుకున్నాను. సో అన్నీ సెలెక్ట్ అయింది కాబట్టి అన్నీ ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఇండెక్సింగ్ యూజెస్ ఇండెక్స్ యారేస్ టు రిట్రీవ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫ్యాన్సీ ఇండెక్సింగ్ allows you to access multiple elements from a numpy array using a list or an array of indices. దీంట్లో వచ్చేసి నేను ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని తీయాలనుకుంటున్నాను. అందులో ఏంటి 0 2 4 ఈ ఎలిమెంట్స్ ఈవెన్ ఇండిసెస్ వచ్చి. ఇప్పుడు మనకి 1D అరేలో 0 2 4 ఈ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ నాకు కావాలి. 0 2 4 ఈ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని నేను రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి 0 2 4లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 10 30 50 ఈ ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. తర్వాత ఏంటి, రోస్లో కూడా సేమ్ అంతే.
ఎలిమెంట్ సెట్ 0 0 1 అండ్ 2, 2 ఈ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. 2D అరేలో నాకు 2, 9 ప్రింట్ అయింది. తర్వాత ఇటరేటింగ్ ఓవర్ అరేస్. తర్వాత నేనేంటి ఇటరేట్ త్రూ అరేస్ యూజింగ్ లూప్స్ ఆర్ np.nditer. ఈ టెక్నిక్ యూజ్ చేసుకుని కూడా, ఈ మెథడ్ యూజ్ చేసుకుని కూడా మనం అరేస్ని ఇటరేట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి 1D అరే. ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకొని ఎలిమెంట్ని నేను ఇటరేట్ చేస్తాను. 1D అరేలో ఉన్న ఎలిమెంట్ని ఇటరేట్ చేస్తాను. ఇటరేట్ చేస్తే మనకి ఏమైంది, 10, 20, 30, 40, 50 దాకా ఫిట్ అయింది. ద లూప్ ఇటరేట్స్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద 1D అరే. ప్రతి ఎలిమెంట్ ఇటరేట్ అయింది. 1D అరేలో ఉన్న array_1Dలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇటరేట్ అయింది. ఫర్ ఈచ్ ఇటరేషన్ ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ వన్ ఎలిమెంట్ అండ్ అసైన్స్ ఇట్ టు ద ఎలిమెంట్ వేరియబుల్. ప్రతి ఇటరేషన్లో కూడా అది ఒక ఎలిమెంట్ని తీసుకుంటుంది, అట్ అసైన్స్ టు ద ఎలిమెంట్ వేరియబుల్. అదేంటి, ప్రతిసారి ఎలిమెంట్లో ఉన్న వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తుంది. తర్వాత ఏంటి, 2D అరే ఇటరేషన్. ఇక్కడ నేను ఇటరేటింగ్ ఓవర్ 2D అరే, రో బై రో. ఇక్కడ రో బై రో మనకి ప్రింట్ అవుతుంది. ఎలాగంటే ఫర్ లూప్ తీసుకున్న రో ఇన్ అరే, 2D అరే తీసుకున్న array_2Dలో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ద ఫర్ లూప్ ఇటరేట్స్ ఓవర్ ద రోస్ ఆఫ్ ద 2D అరే. ఇన్ ఈచ్ iteration the row variable will hold one of the rows in 1D array. This allows access the entire row at once. ఇదేంటంటే ఈచ్ ఇటరేషన్ ద రో వేరియబుల్ విల్ హోల్డ్ వన్ ఆఫ్ ద రో. ప్రతిసారి ఇటరేషన్ ఏం జరుగుతుంది, వేరియబుల్ అనేది వన్ ఆఫ్ ద రోని హోల్డ్ చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, ఎంటైర్ రో ఒకసారి కనబడడానికి మనకి యాక్సెస్ ఒక హెల్ప్ దాన్ని అలో చేస్తుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి ఒక రో లాగా కనబడింది. తర్వాత ఏంటి, np.nditer. దీని అంటే ఇప్పుడు ఇక్కడ ది np.nditer function in NumPy provides flexible and efficient way to iterate over the elements of the array. Unlike regular iteration which works row by row for multi-dimensional arrays. ఇదేంటంటే రో బై రో ఫంక్షన్గా చేస్తుంది ఫర్ మల్టీ డైమెన్షనల్ అరేస్. np.nditer allows ఎలిమెంట్ వైజ్ ఇటరేషన్ రిగార్డ్లెస్ ద అరేస్ షేప్ని పట్టించుకోకుండా ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది np.nditer మెథడ్. సో మనకి ఇక్కడ నేను ఇచ్చుకున్న ఫర్ లూప్లో np.nditer అని ఇచ్చుకొని 2D అరేకి ఫర్ లూప్ ఇచ్చాను నేను. ఈచ్ ఎలిమెంట్ ఈచ్ వాల్యూ ఎలిమెంట్లో స్టోర్ అయ్యి ఇటరేట్ అవుతుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, np.nditer ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఇటరేటర్ ఓవర్ ద ఎంటైర్ అరే ఎలిమెంట్ బై ఎలిమెంట్ రిగార్డ్లెస్ ద డైమెన్షన్తో పట్టించుకోకుండా ఎలిమెంట్ బై ఎలిమెంట్ మనకి ఇక్కడ ప్రింట్ అయింది వరుసగా. దిస్ మెథడ్ డజంట్ ఇటరేట్ రో బై రో. ఇక్కడ మనకి రో బై రోలో ప్రింట్ అవ్వదు, ఆర్ కాలం బై కాలం కూడా ప్రింట్ అవ్వదు. ఇన్స్టెడ్ ఇట్ రీడ్స్ ద అరే యాజ్ ఫ్లాట్నెడ్ 1D స్ట్రక్చర్. ఇదేంటంటే రో బై రో కాలం కూడా ప్రింట్ అవుతుంది, ఇది 1D స్ట్రక్చర్గా తీసుకుంటుంది అండ్ ట్రావెల్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ని కూడా 1 by 1గా ప్రింట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఈ సెషను. ఎక్కువ టాపిక్స్ కవర్ చేశాను, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మొత్తం కవర్ చేస్తాను. ఇంతలోకి వచ్చి మీరు ఈ టాపిక్స్ని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ టాస్క్ చేయండి. ఇది extract the diagonal elements of 2D array, filter all even numbers from a 1D array, create 3D array and slice specific blocks, rows, columns. ఇది వచ్చేసి ఈ సెషన్ కొంచెం లాంగ్ సెషన్ అయింది. నేను మిగతా టాపిక్స్ కూడా నెక్స్ట్ సెషన్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.